మిత్రులారా అందరికీ నమస్తే. భారతదేశానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు. అంటే 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. భారతదేశానికి గణతంత్ర దినోత్సవాలు జరపబట్టి 77 ఏళ్ళు. 1950 జనవరి 26 నుంచి జరుపుతా ఉన్నారు. మూడోది వందే మాతరం 150 సంవత్సరాలు అవుతుంది. 1882లో దీన్ని స్టార్ట్ చేశారు. స్వాతంత్రోద్యమం ఇది బాగా అయిపోయింది. నాలుగోది జనగణమన 115 ఏళ్ళు అవుతుంది. ఇది 1911లో స్టార్ట్ అయింది. ఐదోది రాజధానిగా ఢిల్లీ 115 ఏళ్ళు అవుతుంది. ఇది 1911లో ప్రారంభించారు. ఆరోది త్రివర్ణ పతాకం పింగళ వెంకయ్య ప్రారంభించాడు. 79 ఏళ్ళు. దేశ స్వాతంత్ర పోరాటంలో మొదట చరకా ఉండేది, ఇప్పుడు అశోక చక్రం వచ్చింది. ఇది 1942లో ప్రారంభించారు. అంటే 179 ఏళ్ళు అవుతుంది ఇప్పటికి. 2026కి సంబంధించిన అంశాలు ఈ సంవత్సరం బేస్డ్గా చెప్తున్న విషయాలన్నీ కూడా. త్రివర్ణ పతాకం 78 ఏళ్ళు, 1942 అని చెప్పాం. 42 అని చెప్పాం. దాని తర్వాత ఇండియన్ ఆర్మీ భారతీయ సైనికులకు సంబంధించి 131 ఏళ్ళు. ఇది 1895లో స్టార్ట్ అయింది. ఇండియన్ నేవీ నావికా దళం, ఇది సముద్ర తీరానికి సంబంధించిన అంశం, సముద్రాలకు సంబంధించింది. 414 సంవత్సరాలు అవుతుంది. 1612లో స్టార్ట్ అయింది ఇది. ఇండియన్ వాయుసేన ఎయిర్ ఫోర్స్ 94 సంవత్సరాలు అవుతుంది. 1932లో స్టార్ట్ అయింది ఇది. ఇక పోలీస్ వ్యవస్థ 165 ఏళ్ళు అవుతుంది. 1861లో స్టార్ట్ అయింది. సో ఇది పరిస్థితి. స్వతంత్రం 1940 ఏళ్ళు వస్తే గణతంత్రంగా 1950 ఏళ్ళు అయింది. వందే మాత్రం 1882లో మొదలైంది. జనగణమన 1911లో స్టార్ట్ అయింది. రాజధానిగా ఢిల్లీ 1911లో స్టార్ట్ చేశారు. త్రివర్ణ పథకాన్ని 1947లో స్టార్ట్ అయింది. ఇక ఇండియన్ ఆర్మీ 1895, నేవీ 1612, వాయుసేన ఎయిర్ ఫోర్స్ 1932, పోలీస్ వ్యవస్థ 1861. ఇది ఇండియాకి సంబంధించినటువంటి ముఖ్యమైన సంఘటనలు. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య ఆర్గనైజేషన్.